ఆ అమ్మాయిని టైలరింగ్ సెక్షన్ కి వెళ్ళమని చెప్పాలరా. మీనాక్షిని టైలరింగ్ సెక్షన్ కి పంపించండి. ఈమె శ్వేత మేడం. వర్క్ లో ఉన్నప్పుడు ఎవరు ఫోన్స్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఉంటది దీనికి. అయ్యో గెట్ అవుట్ మేడం, ఐ సెడ్ గెట్ అవుట్. ఏదైనా ట్విస్ట్ ఇవ్వు. తీసుకెళ్ళు. ఈ ఫైల్ ఎండి గారు. వాట్? ఎండి గారు. ఎండి గారా? ఎండి గారు బయటికి వెళ్ళారు. జస్ట్ మీరు వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, లెట్స్ గో. పద. ప్లీజ్. అయ్యో బస్సు. గట్లెట్లయితది? ఏ బాబు ఇట్రా. ఆ, బస్ ఎప్పుడు కలుగుతుంది? ఇంకా మీనాక్షి రావాలి. ఆ మీనాక్షి ఎప్పుడు లేటేనా? 1 సెకండ్ కారాపు. హే, వాట్ ఇస్ దిస్? బస్ ఎందుకు ఇంకా ఇక్కడే ఉంది? అది వాట్ ఇస్ ది టైం నౌ? ఎందుకు లేటు? ఇంకొక ఆమె రావాలి మేడం. రావడం అంటే లేటుగా వస్తారు, వెళ్ళడం కూడా లేటుగా వెళ్తారా? లేడీస్ కదా మేడం, లేట్ చేయటం వాళ్ళ జన్మ హక్కు. అద్దం ముందున్నా అంతే, అద్దం లేకపోయినా అంతే. షట్ అప్. నాతో ఎక్స్ట్రాలు మాట్లాడితే బస్సులో ఉండవు, బస్సు కిందుంటావు. సారీ మేడం. తీ, తొందరగా బస్ తీ. గెట్ అవుట్. అలాగే మేడం. రైట్ రైట్. కండక్టర్, బస్ ఆపు, ఆ అమ్మాయి వస్తోంది. వెయిట్ వెయిట్. ఏయ్, ఏంటి అందరూ 9వ నెలలో పుడితే నువ్వు 19వ నెలలో పుట్టావా? అందరికీ ఒక టైం అయితే నీకు ఒక టైమా? నీకోసం బస్సు ఆపుకుని కూర్చోవాలా? కాపాడు గురుజీ. ఏయ్, ఎంత పొగరే నీకు! నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు అక్కడెక్కడ చూస్తున్నావేంటి? నీకెందుకే కంపెనీలో ఉద్యోగం? పాచి పనికి తప్ప ఎందుకు పనికిరాని దానివి. అప్పలమ్మలా బట్టలు తుక్తూ అంట్లు తోముతూ బతక్క నీకెందుకు ఈ ఉద్యోగం? ఏంటలా మిడిగుడ్లేసుకుని చూస్తున్నావు? రేపటి నుంచి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా స్పాట్లోనే డిస్మిస్ చేస్తాను. ఏమనుకుంటున్నావేమో. వెళ్ళు. గెట్ అవుట్. ఉండి మీద కారం జల్లి మళ్ళీ మీనాక్షి ఉద్యోగం మానేలా చెయ్యాలి. ఆ పని మమకారంతోనే చెయ్యాలి. ఎందుకులే పాపం, పెండ్లి కావలసిన పిల్ల
పెండ్లైన దాకా పని చేసుకుని పాపం. నువ్వేంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు? మాతో కలవపోతే నీ బతుకు విశాఖపట్నం అయిపోతుంది. ఆ హుద్ హుద్ ఎలాంటిదో ఇది అలాంటిదే. మన కంపెనీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మన ప్రయత్నం మనం చేయాల్సిందే. మీనాక్షి, అవునక్క, ఆవిడొచ్చిన టైంలో నువ్వెందుకు నాకు ఫోన్ చేసావు? అది అది ఏమేనంటే నా ఫోను టచ్ ఫోన్ కదా, వేలు తగిలి కాల్ వచ్చి ఉంటది. మరి ఆవిడ అంత తిడుతుంటే నువ్వు ఒక మాట చెప్పొచ్చు కదక్కా. తన అరుపులు వెళ్ళేసరికి నా గుండెలు దడపుట్టి మాట పడిపోయినట్టు అయింది మీనాక్షి కదే. ఏంటి మీనాక్షి బాధపడుతున్నావా? ఎంత ఎండి అయితే మాత్రం వచ్చిన రోజే అన్ని మాటలంటుందా? ఒక్కసారంటే ఏదో అనుకోవచ్చు, కష్టగట్టినట్టు 100 సార్లు తిడుతుందా? ఫోన్లే మర్చిపో. పెండ్లి కాగానే ఉద్యోగం మానేద్దు. అయ్యో, ఆవిడ గారి వాళ్ళకం చూస్తుంటే అంతదాకా మీనాక్షిని ఉంచుతుందా అని. నిజమే, అయిన దానికి కాందానికి అన్నేసి మాటలంటుంటే పడాల్సిన అవసరం ఏంటి తనకి? సర్లే మీనాక్షి, నీ పెండ్లయ్యేంత వరకు ఓపిక పట్టు. అయ్యి బాబోయ్, నీకు మీనాక్షి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదా? ఆ ఎండి అందరినీ వదిలేసి ఒక్క మీనాక్షి మీదే ఎందుకు ఎగురుపడుతుంది? ఎందుకో మీనాక్షి అంటే నచ్చలేదు. అందుకే కారణం లేకుండా పాపం తిట్టిపోస్తుంది. నిజమే అక్క, నేనేం తప్పు చేశానని నన్ను అన్ని మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం తప్పు చేయవని మాకు తెలుసు మీనాక్షి, కానీ ఆవిడే ఏదో వంక పెట్టుకుని నేను తిడుతోంది. గజస్తంభ వారి కుటుంబం అంటే ఎంత గొప్ప పేరు. అలాంటిది ఈ వెధ ఉద్యోగం కోసం అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది పాపం. ఎలాంటి కుటుంబం పొరుగు కోసం ప్రాణాలు వదులుకోరు? అలాంటి ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయిందేదో అయింది, గా మూడు వాడిని మానేదూతి. ఇక్కడ పరువు పరీక్షలు మంటకలిసిపోతుంటే నువ్వు పెళ్ళో అంటావేంటి? వెద ఉద్యోగం ఇంకో చోట దొరకదా? ఈ మాత్రం జీతం మరో కంపెనీలు ఎవరా? అంత దిజారిపి బతకాల్సిన కర్మ ఆ పిల్లకేంటి? అలా అని ఉద్యోగం చేయకపోతే మా వదిన ఊరుకోదు కదక్కా. ఎవరు? భూదేవా? భూదేవికి మేమేదోటి సత్చెప్తాంలేమ్మా. నీకు మానేయాలనుంటే మానేసే తల్లి. దత్తిలేని దానిలాగా ఆ మతిలేని మనిషి అన్నన్ని మాటలు అంటుంటే పడాల్సిన అవసరం ఏముంది? గురూజీ, ఏంటి గురూజీ ఇది? అందరికీ తలరాత నుదుటి మీద రాస్తే నాకు నీటి మీద రాసావా? ఎప్పుడు చూసినా గోడ కొట్టిన సున్నంలాగా నా బతుకు అట్లాగే ఉంటుందేంటి గురూజీ? నేనిక్కడ బాగా హట్టు గురూజీ. ఉద్యోగం మానేస్తున్నాను పో. నేనిక వెళ్ళను. తీసుకోండి. అమ్మాయి ఉద్యోగం కంటిన్యూ చేస్తుంది కదా? అది మీ ఇష్టం బాబాయ్ గారు. చేయమంటే పెళ్ళయ్యాక కూడా చేస్తుంది. ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలని కదమ్మా ఇంతకాలం ఆగింది. నాన్న, అవన్నీ ముందే కళ్యాణి గారు చెప్పారు కదా. పర్లేదులే తమ్ముడు, పెద్దవాళ్ళు అన్ని వివరంగా తెలుసుకోవాలి కదా. అమ్మాయికి వంట వార్పు వచ్చాండి? అయ్యో, ఎంత మాట అన్నారు! అన్ని నేనే నేర్పాను పిన్ని గారు. తల్లి లేని పిల్ల కదా, వదిన గారాబం చేసి చెడగొట్టిందన్న మాట నాకెందుకు చెప్పండి? ప్రతి పని నేనే దగ్గరుండి నేర్పాను. అవునమ్మా, ప్రతి పని మా అమ్మాయితోనే చేయిస్తూ ఉంటుంది. అదే అన్నీ నేర్పించింది అంటున్నాను. వంటైతే బాగా చేస్తుందమ్మా. సంతోషం. మా ఆవిడకి ఇప్పటికీ నేనే నేర్పుతుంటాను. చాలా ఊరుకోండి, నిజమే అనుకుంటారు. ఏంటక్క మా బ్లాక్ వచ్చావు? ఏం లేదు, జర మీ వదినతో పనుంది. అవునా, సరేరా పద. నమస్కారం అండి, బాగున్నారా? ఇప్పుడే కంపెనీ బస్ల నుంచి దిగినాం చిన్నాయన.
నేను రెడీ చేసి తీసుకొస్తాను, మీరు కానివ్వండి. మీనాక్షి, నువ్వు రామ్మా. కళ్యాణి, కాస్త పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండు. సరే, నువ్వు రామ్మా. వెళ్ళు. మీనాక్షి, ఓ మీనాక్షి రా. ఇదిగో తొందరగా రెడీ అవ్వు. దేనికొదినా? ఇవాళ నీ పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? నాకా? నీకే. నాకు కూడా సంబంధాలు వస్తున్నాయా? ఏదో నీకు జాబ్ ఉంది కాబట్టి కనీసం ఈ సంబంధం అన్నా వచ్చింది. ఇక నీ జాతకం సంగతి అంటావా? కళ్యాణే ఆ విషయం దాచిపెట్టి ఈ సంబంధం కుదిర్చింది. నేను జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను వదినా. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? జాబ్ మానేస్తానంటున్నా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని తిన్నది చాలదా? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వదినా. నీ ఇష్టాలు ఇక్కడ నడవ్వు. మర్యాదగా తయారవ్వు. మీ అన్నయ్య ఏమో అక్కడ సంబరంతో ఎగిరి దూకుతున్నాడు నీకు ఈ సంబంధం వచ్చినందుకు. కళ్యాణ్ పంపిస్తాను, తొందరగా రెడీ అవ్వు. వెళ్ళు తొందరగా. అమ్మాయి వచ్చేస్తుంది. కళ్యాణి, అమ్మాయిని తొందరగా తీసుకురా. వచ్చేస్తుంది లేండి. అదిగో. ఇవ్వమ్మా. ఏం తమ్మి, పిల్లను గుడ్లప్పగించి చూస్తున్నావు? పిల్లను ముందు ముందు మస్తు చూసుకోవచ్చులే. ముందు చాయ్ తీసుకో. ఏమైనా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకోర్రి. హలో, నా పేరు దయాసాగర్. మరి మీ పేరు? మీనాక్షి. ఓహో, ఏ కంపెనీలో మీరు పనిచేసేది? అల్లికా డిజైన్స్ లో. ఓహో, మీరు నన్ను ఏదైనా అడగాలంటే అడగచ్చు. నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. కళ్యాణి, నువ్వే చెప్పావు కదా అబ్బాయి ఆఫీస్ లో లీవ్ పెట్టుకుని వచ్చాడని చెప్పి. అతనికి ఏం పనులుంటాయో ఏంటో. పర్వాలేదండి మీనాక్షి గారు, మనం మాట్లాడుకుందాం రండి. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. నా గురించి మీకు కళ్యాణక్క మా వదిన ఏం చెప్పారో నాకు తెలీదు. కానీ ఒక్క నిజం మాత్రం ఖచ్చితంగా చెప్పుండరు. వాళ్ళు చెప్పలేదంటే అది నాకు చెప్పాల్సినంత ముఖ్యమైన విషయం కాదేమో. అదేంటో మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఏంటది? నా జాతకం మంచిది కాదు. మీకు జాతకాలు చూడటం కూడా తెలుసా? తెలీదు, కానీ అందరూ అంటూ ఉంటారు నేనొక నష్ట జాతకురాలనని. నేనెక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనమే అని. నా మూలంగా అందరికీ నష్టమే గాని లాభం ఉండదని. అది మీరు నమ్మారా? ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటే మీకు ఏదైనా నష్టం జరగచ్చు. అందుకే నా మూలంగా మీకేమీ కాకూడదని ఈ నిజాన్ని మీతో చెప్పాలని తీసుకొచ్చాను. మీతో మాట్లాడిన 2 నిమిషాల్లోనే మీకెంత సంస్కారం ఉందో తెలుసుకున్నాను. ఇంత మంచి మనసున్న మీకు మంచి జరగాలనే కోరుకుంటున్నాను.
ఒక్క మాట అడుగుతాను చెప్తారా? ఏంటది? మీ జాతకం మంచిది కాదని మీరు ఒప్పుకుంటున్నారంటే మీకు వాటి మీద బాగా నమ్మకం ఉన్నట్టే కదా. జాతకంలో రాసిందే నిజమైతే మీ మూలంగా ఎవరికైతే నష్టం జరిగిందని మీరు అంటున్నారో వాళ్ళ జాతకమే బాగలేదని అర్థం కదా. నిజంగా వాళ్ళ తలరాతే బాగుంటే మీరు అడుగు పెట్టినా సరే మంచే జరిగేది కదా. మీరు అడుగు పెడితే అరిష్టం అనేవాళ్ళు మీరంటే అయిష్టం ఉన్నవాళ్ళు అయి ఉంటారు. మీరు వాళ్ళ మాటలు పట్టించుకొని మిమ్మల్ని మీరెప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నారని నాకు తెలుసు, కానీ నేనేంటనేది నాకింకా బాగా తెలుసు. చాలా విషయాల్లో నేనెంత దురదృష్టవంతురాలనో రుజువైంది. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు సుఖంగా సంతోషంగా ఉండలేరు. దయచేసి నేను నచ్చలేదని చెప్పండి. మీలాంటి మంచివారికి నాలాంటి అమ్మాయి తగదు. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అది కాదండి. ఏం తమ్మి, ఏం మాట్లాడుకొని వచ్చిండ్రు? అమ్మాయి నచ్చింది లేంది చెప్పవేంట్రా? చెప్పు బాబు. మా అమ్మాయి మీకు నచ్చినట్టే కదా? ఇదిగో ఇలా అందరూ అడిగితే బాబు కంగారు పడుతున్నాడు. పోనీ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి బాబు. అక్కర్లేదు సార్, ఇప్పుడే చెప్పేస్తాను. మీనాక్షి లాంటి అమ్మాయి నా భార్య అయితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మీనాక్షి గారినే చేసుకుంటాను. హలో. భూదేవి, పెళ్లి చూపులు బాగా జరిగాయా? చూపులే కాదు, మాటలు కూడా బాగా జరిగాయి. మీనాక్షికి అబ్బాయి నచ్చాడా? అబ్బాయికి మీనాక్షి బాగా నచ్చింది. అతనికి నచ్చకపోవడానికి మన మీనాక్షికి ఏం తక్కువ గానీ మీనాక్షికి అతను నచ్చాడో లేదో కనుక్కున్నావా? ఆ బాగా నచ్చాడని చెప్పిందండి. అదేదో నేను మీనాక్షిని అడుగుతాను, ఫోన్ తనకివ్వు. మీనాక్షి, మీ అన్నయ్య. ఇదిగోండి, ఇస్తున్నాను. మీ చెల్లిని మీరే అడగండి. నచ్చాడని చెప్పు. అన్నయ్యా. అమ్మా మీనాక్షి, బాగున్నావా అన్నయ్య? నేను బాగానే ఉన్నానమ్మా. నాకు కాబోయే బావగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాడన్నయ్య. బాగానే ఉన్నాడా? నిజంగా బాగున్నాడా? చాలా మంచి వ్యక్తి అన్నయ్య. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే నిజంగా అతను అదృష్టవంతుడే. ఈ సంబంధం ఓకే అవుతుందో లేదో అని నేను చాలా టెన్షన్ పడ్డానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఫోన్ మీ వదినకివ్వు. చెప్పండి. మీనాక్షిని తీసుకెళ్లి కొత్త బట్టలు అవి కొనిపెట్టు. ఆల్రెడీ బట్టలు చాలా ఉన్నాయండి మన మీనాక్షికి. ఉన్న బట్టల గురించి నేను మాట్లాడట్లేదు. తనకి పెళ్లి కుదిరింది కదా, ఇంతకు ముందులా ఉండదు. అత్తారింటి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. సరే. సో ఎలా ముడిపోతున్నాయి మన కొత్త డిజైన్? టీవీలో యాడ్స్ మొదలైన తర్వాత సేల్స్ బాగా పెరిగాయి సార్. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. రండి, ఏ స్టాక్ ఎంత పంపించాలో ఎస్టిమేట్ చేద్దాం. అలాగే సార్, పదండి.
నువ్వేంట్రా ఆడదానిలో సిగ్గుపడుతున్నావు? చీర కట్టగానే సిగ్గు తన్నుకొస్తుందన్నయ్య. ఎక్కువగా సిగ్గుపడక తమ్ముడు. మనల్ని ఆడవాళ్ళు అనుకో తప్ప తేడగాళ్ళు అనుకోకూడదు. ఆ క్రిష్కడికి డౌట్ వస్తుంది. ఎక్కడ సచ్చాడు? మా ఇద్దరు సచ్చినోడు. నువ్వేంట్రా ఇలాగైపోయావు? ఆడిక్కడెక్కడో మన చేతుల్లో సావడానికి రెడీగా ఉంటాడు. ఇంత హైట్ ఉన్న లేడీని చూడడం నా లైఫ్ లో ఇదే మొదటిసారి. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావురా అష్టదరిద్రుడా? నువ్వు మంచి ఫిగర్ అయితే నీతో కూడా ఆడుకుంటానే పొగరబోద్దానా. మాటలు జారవంటే ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకో.